ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ప్రైజ్ గాడ్. ప్రాముఖ్యంగా ఈరోజు మీ ఎదుటికి రావాల్సినటువంటి కారణం ఏమిటి అంటే, మనందరికీ తెలుసు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయాడని యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. ఆ తెలిసిన నాటి నుండి ఈరోజు వరకు కూడా చాలామంది దుఃఖసాగరంలో ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆయన క్రీస్తు కొరకు చేసినటువంటి సేవ, ఆయన సత్యవాక్యాన్ని ప్రచారం చేయడానికి, అలాగే క్రీస్తు దేవుడని నిరూపించడానికి ఆయన చేసినటువంటి డిబేట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఆయన చనిపోయిన తర్వాత చాలామంది క్రైస్తవ సహోదరులు డినామినేషన్ భేదం లేకుండా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారు ఆయన్ని చంపేశారని మాకు అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయండి, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చినటువంటి ఫోటోలు కనుక గమనించినట్లయితే ఆయన పెదం ఎవరో కావాలని రాడ్తో కొట్టినట్టు పగిలిపోయింది. అనేక గాయాలు ఆయన ఒంటి మీద ఉన్నాయి. ఆయన టీషర్ట్ మీద కూడా ఒక బూట్ కాలు ముద్ర కనబడుతూ ఉంది. ఒక కట్టె మీద రక్తం మార్కలు కనబడ్డాయి. ఆ బైక్ కూడా తన తల తీసుకెళ్ళి కొట్టినట్లుగా బైక్ కూడా రక్తమైంది. అంతేకాదు ఆ తర్వాత మనకి మీడియాలో కనబడినటువంటి దృశ్యాలు ఎలా ఉన్నాయంటే, ఆయన్ను పడిపోతే బైక్ వచ్చి కరెక్ట్గా ఏదో దుప్పటి కప్పుకున్నట్టుగా ఇక్కడ దాకా వచ్చి బైక్ ఉంది, మాస్క్ కళ్ళజోడు పక్కన పెట్టినట్టుగా కనబడుతున్నాయి. పాపం చనిపోతూ కళ్ళజోడు నలిగిపోయింది, పగిలిపోయింది అని పక్కన పెట్టుకున్నాడేమో మరి. ఇట్లా చూపించారు కొన్ని. నేను అడిగేటువంటి విషయం ఏమిటి అంటే, క్రైస్తవ సమాజంలో మరి ఒక సేవకుణ్ణి ఈ విధంగా దారుణంగా చనిపోతే ఆయన్ని త్రాగుబోతుగా చిత్రీకరించాలని మీడియాలు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీవీ, ఏబిఎన్, టీవీ5, ఇంకా కొన్ని వార్తా ఛానల్స్ ఉన్నాయండి. ఈ ఛానల్స్ పైన ఒకటే, ఎక్కడ టెంకాయ దొరికిద్ది, రేటింగ్ పెంచుకోవాలి అని ఎదురు చూస్తుంటారు. పాపం బార్ షాపులతో కూడా బాగా లింక్ ఉందనుకుంటా వీళ్ళకి. బార్ షాపులతో కూడా బాగా లింక్ ఉన్నాయి అనుకుంటా. ఎక్కడ ఏ బారు అసలు అడ్రస్ ఎమ్మటెమ్మటే క్యాచ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మాకు అనుమానం ఏంటంటే, అసలు వీళ్ళే ఏదన్నా దానికి సపోర్ట్ చేశారా, ఏమన్నా క్రియేట్ చేసి ఒక వ్యక్తిని అక్కడి నుంచి క్రియేట్ చేశారా, అసలు ఆయన్ని బెదిరించి ఒకరికి ఆయన డ్రెస్సు బ్యాగ్ ఉంటుంది కదండి, బ్యాగ్లో డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్సు తీసి వేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. బెదిరించిన వ్యక్తులు ఆల్రెడీ నాకు థ్రెడ్ ఉందని చెప్పి ఆయన చెబుతున్నాడు. అది ఎవరి వలన కావచ్చు, థ్రెడ్ ఉందని చెబుతున్నాడు. ఆయన బ్యాగ్లో ఉన్న డ్రెస్సు ఒకరికి తొడిగించి సేమ్ అదే బుల్లెట్, అదే నంబర్ ప్లేటు, అదే కళ్ళజోడు ఫేక్గా క్రియేట్ చేసి ఒక వ్యక్తిని ఆ రూట్లో ప్రయాణం చేసేలాగా చేయకూడదా? సినిమాలు చూడలేదండి మీరు? ఎన్ని రకాల సినిమాలు వచ్చినాయి. ఒక హత్య చేయాలంటే చేతులకు మట్టి అంటకుండా ఎలా చేయాలో, ఎన్ని రకాల ప్లాన్స్ చేయాలో సినిమాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈయన పక్షం కూడా ఇలాగే జరిగిందని మా అనుమానం. ఈ అనుమానం కోసం క్రైస్తవ సంఘాలన్నీ కూడా డినామినేషన్ భేదం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు అనుమానం ఉందండి, ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారేమో అనుమానం ఉంది, అనుమానాన్ని తీర్చండి అని పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆ పనిలో ఉన్నారు, కష్టపడుతున్నారు. పోలీసులు అంటే మాకు గౌరవం ఉన్నది, డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉన్నది. ఎందుకంటే పోలీస్ శాఖ వారు అహర్నిశలు కష్టపడతారండి. ఏ మినిస్టర్ వస్తున్నాడన్నా వాళ్ళే పని చేయాలా, ఎక్కడైనా చిన్న తిరణాలు జరుగుతుందన్నా వాళ్ళే పని చేయాలా, అన్నిటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటే పని చేయాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళే పని చేయాలి.
వీళ్ళు చేస్తున్నారు కదా, ఈలోపే తొందరపాటుతనంతో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఈ ఛానల్స్ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నాయి. ఆర్టీవీ బాగా వైన్ షాపులతో సంబంధం ఉందనుకుంటా, వీళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటా. క్రైస్తవులారా గమనించండి, ఇలాంటి ఛానల్స్ వాళ్ళని మీరు ప్రశ్నించండి, వీళ్ళని అడగండి. అసలు పోలీసు వాళ్ళు ఇంకా ఏమి రిలీజ్ చేయకుండా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీడియోలు? సీసీ ఫుటేజీలు తీయాల్సింది పోలీసు వల్ల లేకపోతే న్యూస్ ఛానల్స్ వల్ల? ఎవరు ఇవ్వాలి ఇవి? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి మరి ఆయన వెళ్ళేటువంటి కొవ్వూరు ప్రాంతం కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళేంత వరకు ఎక్కడా కూడా పూర్తిగా హెల్మెట్ మాస్కు తీయలేదా? ఆ ఫోటోలు ఏం లేవా? హెల్మెట్ మాస్కు ఎక్కడా తీయలేదా? బార్ షాప్ దగ్గర పోనీ అక్కడ ఏమైనా తీసి మాస్క్ తీసాడా, హెల్మెట్ తీసాడా? ఆయన పూర్తి ఫేస్ ఎక్కడైనా కనబడిందా? ఉంటే చూపించండి. పోనీ మందు తాగాడు అంటున్నారు కదా, తాగితే ఎట్లా తాగాడు? డిస్పోజల్ గ్లాసులో తాగాడా, లేకపోతే బాటిల్ ఎత్తిబట్టి తాగాడా, ఎక్కడ కూర్చొని తాగాడు? మరి కెమెరాలు ఉంటాయి కదా రోడ్డు మొత్తం ఉంటాయి కదా కెమెరాలు. చనిపోయిన చోటేమో ఎలాంటి ఆధారాలు దొరకల, హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు దొరకల, అది రోడ్ యాక్సిడెంట్ అంటున్నారు. ఇప్పుడేమో బార్ షాపులు అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు అని హల్చల్ చేస్తున్నారు. ఏదో ఇదేందో అంతా చూస్తే వెనకాల ఏదో హస్తం పనిచేస్తున్నట్టుందే. కాస్త ఛానల్స్ అన్నీ కూడా ఏదో మొత్తాన్ని క్రియేట్ చేసినట్టు కనబడుతుంది. సామాన్యులు ప్రశ్నించవచ్చు, సామాన్యుల హక్కు. మా అనుమానం ఉంది తీర్చండి అని అంటున్నాం. ఛానల్ తీర్చాలి, మీరు ఆధారాలు ఉంటే చూపించండి అని కొంతమంది అడుగుతారు. ఆధారాలు మేము చూపించే కాడికి మీరెందుకు? చూపించాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు చూపించాలి. అసలు వాళ్ళు ఇవ్వకుండానే మీరు అక్కడ తాగాడు ఇక్కడ తాగాడు తాగి పడిపోయాడు అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్న దుర్మార్గులారా, మారండి. కాస్త వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఈరోజు హైదరాబాద్ నుంచి అయినా వెళ్ళేటువంటి ప్రాంతం వరకు రోడ్డు ఉంది. వైన్ షాపులే దొరికినాయా మీకు? ఎందుకు వైన్ షాపుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు? వైన్ షాపుల మీద ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు? ఆ దారిలో చర్చెస్ లేవా? చర్చెస్ దగ్గర కూడా అక్కడక్కడ క్యామ్స్ ఉంటాయి కదా, కెమెరాలు ఉంటాయి కదా, అక్కడ కూడా రికార్డు అవుతాయి కదా. ప్రత్యేకంగా వైన్ షాపుల మీదే నిఘా పెట్టారేంది మీరు? అడుగుతున్నా, వైన్ షాపుల మీదే నిఘా పెట్టారేంటి? ఇంకా చాలా ఉంటాయి కదా సీసీ ఫుటేజీలు. అంటే మీరు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, ఎవరో క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఆ దారిలో వస్తూ ఉంటే అతన్ని మాత్రం చూపించడానికి రెడీ చేసుకున్నారు. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని ప్లానింగులు లేవు. ఈరోజు కావాలని చిత్రీకరించారు. అంతేకాదు, క్రైస్తవులారా గమనించండి, డినామినేషన్ భేదాన్ని వదిలేయండి. ఇప్పుడు ఈ సేవకుల్లో కూడా నక్కలు కుక్కలు కొన్ని ఉన్నాయి. నక్కలు కుక్కలు ఇవి పాస్టర్ వేషంలోనే ఉంటాయి. నాకు తెలిసి ఈ విషయంలో 2-3 ఉన్నారు. తాగి ఉండొచ్చులే, వేదిక మీద ఒకలాగా ఉండి పక్కెళ్ళి తాగొచ్చు అంటే వీడు చేస్తున్నాడు అనమాట. ఈ ఎదవ చేస్తున్నాడు ఆ పని, వీడు తాగుతున్నాడు అంటే వీడు వేదిక మీద ఒకలాగా, వేదిక దిగినాక ఒకలాగా ఉంటున్నాడేమో దరిద్రుడు. వీడిని పాస్టర్ అనాలా లేకపోతే ఏమనాలి? వీడు పాస్టర్ కాదు. గమనించండి, సత్యాన్ని పూడ్చివేయటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సత్యాన్ని పూడ్చివేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధం చేతనైనా సరే ఈయన తాగి చచ్చాడని నిరూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక చిన్న విషయం చెబుతా వినండి. ఒక పెద్ద ఆయన ఒక గొర్రెపిల్లని తీసుకొని, మేకపిల్ల గొర్రెపిల్ల అనుకోండి, తీసుకొని ఒక పంతులు గారు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఒక 4 ఆలోచించారు, ఎలాగైనా సరే ఇతన్ని వెర్రిపప్పం చేసి ఆ మేకపిల్లను మనం తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఒకడు ఎదురయ్యాడు. ఏంటండి ఎక్కడ దాకా బయలుదేరారు, అయినా ఎందుకు కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నారు అన్నాడు. ఆయన బెత్తరపోయాడు. ఇది చూసి, కుక్క పిల్ల అంటావేందయ్యా, ఇది మేకపిల్ల
అని చెప్పేసి ఆయన్ని దాటి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి కనబడ్డాడు. కనబడి, ఏంటి సార్ బాగున్నారా, ఏందైనా కుక్క పిల్లని తీసుకుని వెళ్తున్నారు అన్నాడు. ఆలోచనలో పడ్డాడు. ఇదేంది ఇతను కూడా కుక్క పిల్ల అన్నాడని చెప్పేసి ఇంకొంచెం దాటి వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి కనబడ్డాడు. అతను కూడా ఏంటి సార్ కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్తున్నారు అన్నాడు. ఇతనికి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు అనుకున్నాడు, నాలుగోసారి కూడా ఇంకెవడైనా కనబడి ఇది గనక కుక్క పిల్ల అంటే దీన్ని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కరెక్ట్ కొద్ది నిమిషాల తర్వాత నాలుగో వ్యక్తి వచ్చి, ఇది కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నారేంటి సార్ అన్నాడు. ఇది కన్ఫామ్గా కుక్క పిల్లే, మొత్తానికి నాకే ఏదో చూపు తేడా వచ్చింది అని చెప్పేసి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత నలుగురు వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళారు. ఏం చేస్తుంటారు ఇక చూడండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుంది. పగడాల ప్రవీణ్ గారిని తాగుబోతు చేయాలా? తాగుబోతు చేయాలంటే మనం ఏమేం చేయాలి? ఇతను తాగుబోతు, ఇతను తాగుబోతు, ఇతను తాగుబోతు, ఇతను తాగుబోతు అని. మరి ఒకవేళ తాగుబోతు అయితే ఈ మధ్యకాలంలో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తాగాడు, ఫోటోలు ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అసలు తాగుడు అలవాటు అతనికి ఉందా, మొత్తం చూడాలి కదా.